అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం మెదర్ తెలిసిందే. లేడీ అఘోరి ముచ్చటగా మూడోసారి వర్షిని అఘోరి ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. నిన్న వారిద్దరు చెప్పినట్టుగానే అంగరంగ వైభవంగా వారి వివాహం జరిగింది. కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రస్తుతం ఆర్టీవీ స్టూడియోకి అందుబాటులోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. ఫస్ట్లో ఇద్దరికి కూడా ఎలా జరిగింది వివాహం, ఏమనిపిస్తోంది? వర్షిని, ఫస్ట్ నీ నుంచి ఒపీనియన్ కావాలి. ఎలా జరిగింది వివాహం? మ్యారేజ్ అయితే చాలా ఘనంగా జరిగిందండి. చాలా హ్యాపీ. మా గురుగారి పర్మిషన్ తో జరిగింది కాబట్టి మీరు చూసారు కదా వీడియోస్ లో కూడా ఎంతో చక్కగా జరిగింది. హిందూ సాంప్రదాయంలో చక్కగా చాలా హ్యాపీగా ఉన్నాం. అలాగే నైట్ కూడా ఒక భజన టైప్ లో, అంటే ఒక మినీ రిసెప్షన్ లో పాటలు వాళ్ళని, డాన్స్ వాళ్ళని పిలిపించి ఒక చిన్న కార్యక్రమం కూడా చేస్తారు. ఆ వీడియో మీకు పెడతాము. మార్నింగ్ పెట్టాలనుకున్నాము, ఇప్పుడు పెడతాము. అంటే ఫస్ట్ నాకు ఒక డౌట్ ఉంది ఇక్కడ. నిన్నటి వరకు అంటే మా అందరికి మీరు అఫీషియల్ గా మ్యారేజ్ చేసుకున్నారని తెలియదు. ఒక 2 రోజుల క్రితం అఫీషియల్ గా మ్యారేజ్ చేసుకుని అనౌన్స్ చేశారు. నేను ఆల్రెడీ వీడియోలో చూసాం కదా. ఇప్పటి వరకు మేము వర్షిని అన్నాము, వర్షిని అమ్మ అన్నాము. ఇప్పుడు ఏం పిలవాలి మరి? వర్షిని అనే పిలవండి. అవునా? అంటే వర్షిని డాటర్ ఆఫ్ కోటయ్య. ఇప్పుడు వర్షిని ఏం చెప్పాలి? వైఫ్ ఆఫ్ శివ విష్ణు బ్రహ్మ అని చెప్పాలి. వైఫ్ ఆఫ్ శివ విష్ణు బ్రహ్మ. సో ఎట్లా మీ ఫీలింగ్ ఎలా ఉందంటే? జనరల్గా మన దగ్గర పెళ్లి లాంటివి చూస్తూ ఉంటే బంధువుల మధ్య కోలాహలంతో బ్యాండ్ బాజా ఇవన్నీ కూడా చాలా అంగరంగ పండగలాగా అనిపిస్తుంది. సో అక్కడ ఎలా అనిపించింది మీకు? ఏం తీసుకోలేదు. కొంతమంది భక్తులు, చాలా మంది భక్తులు వచ్చారు. అలాగే మాకు తెలిసిన రిలేటివ్స్ కొంతమంది, అంటే అమ్మకి సంబంధించిన రిలేటివ్స్ వాళ్ళందరూ వచ్చారు. గురువు గారు వచ్చారు. చాలా చక్కగా. అక్కడ రిలేటివ్స్ ఉన్నారా? అఘోరి అమ్మకి అక్కడ రిలేటివ్స్ ఉన్నారా? రిలేటివ్స్ అంటే నా భక్తులు. ఇంకా అంటే ఎలా అంటే ఒక కుటుంబం లాగా కలిసి ఉంటాం అన్నట్టు ఎప్పుడు. ఓకే. సో ఎంతమంది వచ్చారు చూసాం వీడియోలో కూడా. చాలా చాలా బాగా జరిగింది. భజన కూడా చేశారు. సో ఏంటి అక్కడ ఎవరు, అక్కడ మీరు జ్యోతిర్లింగం దగ్గర చేసుకుంటాను అని చెప్పారు. అది కూడా 2-3 నెలలు సమయం పడుతుంది అన్నారు. ఇక 2-3 నెలలు సమయం తీసుకోవద్దు, చేసుకోవాలని ముహూర్తం తీసేసి అంటే ఈ ఫేక్ న్యూస్ మొదటి భార్య ఇది అని చెప్పి తీసుకొస్తున్నారు కాబట్టి మేము కూడా డిసైడ్ అయిపోయి ఎంత తొందరగా పెళ్లి చేసుకునే అంత మంచిది, వీళ్ళందరికీ సమాధానం చెప్పినట్టు ఉంటది అని చెప్పని డిసైడ్ అయి చేసుకోవడం జరిగింది. అంటే మీరు చేసుకున్నంత మాత్రాన వాటికి సమాధానం, అంటే వాటికి ఫుల్ స్టాప్ వస్తూనే ఉంటాయి. నేను మీడియా ముందుకు రావడానికి 2 ఉన్నాయి. మోకిలలో జరిగిన ఏదైతే కంప్లైంట్ వచ్చిందో దాని గురించి మాట్లాడతాను. తర్వాత ఎవరైతే రాధిక అనే ఆమె మీడియా ముందుకు వచ్చింది, నా మొదటి నేనే మొదటి భార్య అని అంటుందో, ఆ రెండింటి గురించి మాట్లాడాను. ఫస్ట్ రాధిక గురించి నేను మాట్లాడతాను. రైట్, ఒక్క నిమిషం మాట్లాడదాం, అవన్నీ తీసుకుందాము. కాకపోతే మీరు పెళ్లి చేసుకున్నారు, కొత్త జంటగా టీవీతో మరోసారి జూమ్ లో జాయిన్ అయ్యారు, మీరు లైవ్ లో అందుబాటులో ఉన్నారు కాబట్టి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఏంటి, ఎలా అనిపించింది అంటే ఈ తెలుగు సాంప్రదాయాల ప్రకారంగా మనం చూసిన విధంగా అయితే కనిపించలేదు నాకు అక్కడ. వర్షిని ఫర్ ది ఫస్ట్ టైం, అంటే అఘోరి అమ్మ అంతా తిరుగుతూ ఉంటారు కాబట్టి తనకు ఐడియా ఉంటుంటుంది. సో నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పండి అక్కడ? ఎక్స్పీరియన్స్ అంటే అది చెప్పలేము, ఎందుకంటే మ్యారేజ్ అయ్యేంత వరకు, అంటే మ్యారేజ్ లో కూడా పంతులు గారు మంత్రాలు చదువుతుంటే నవ్వు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే నాకంతా కొత్త కదా. అవును, చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా అనిపించింది. అది కాక నన్ను ఒక పెళ్లి కూతురు వస్త్రాధారణలో చూస్తే నాకు చాలా ఆనందం అనిపించింది. అంటే పెళ్లి అవుతుంది అనే సంతోషం నా మొహంలో చాలా, అంటే మీకు అర్థమయ్యే ఉంటది ఎలా ఉంది. అది కూడా ప్రేమ వివాహం మళ్ళీ మీ ఇద్దరిది. ఇష్టపడ్డ వివాహం కాబట్టి ఇంకా హ్యాపీగా ఉన్నాను. సో అక్కడ సాంప్రదాయాలు ఎలా అనిపించింది? కొత్తగా అనిపించింది? ఏమైనా చేంజెస్ ఉన్నాయా? హిందూ సాంప్రదాయం అంటే కొత్తగా అంటే వస్త్రాలు కొంచెం డిఫరెంట్ ఉంటది, కానీ నార్మల్ గా మన సైడ్ ఎలా జరుగుతుందో అలాగే జరిగింది. 7 అడుగులు వేయడము, మంత్రాలు అవన్నీ డిఫరెంట్ ఉంటాయి, కానీ మొత్తం మన సైడ్ లోనే జరిగింది. అంటే హిందీలో ఉంటాయి కదా మంత్రాలు. అవునవును. సో అక్కడ ఏంటి అంటే మీరు 2 నెలల సమయం తీసుకుంటాం అనుకున్నారు. సరే, కొన్ని మీ పైన వచ్చిన ఆరోపణల విషయంలో చేసుకోవాలనుకున్నారు. నిన్న నాకు తెలిసి బహుశా 11 గంటల సమయానికి ఈ వీడియోలని బయటకు వచ్చాయి. ఎప్పుడు జరిగిన వివాహం అక్కడే చేసుకోవడం కారణం ఏంటి? జ్యోతిర్లింగం దగ్గర చేసుకోవాలనుకున్నారు కదా. కాళీమాత సమక్షంలో చేపించాలి అని మా గురుగారు చెప్పారు. అందుకే గురువుగారు ఉన్నారు, 2-3 గురువులు ఉన్నారు. కాళీమాత ఆశీస్సులతో అమ్మవారి దగ్గరనే చేసుకున్నాం. అది కాక శివయ్య రోజే సోమవారం పూట చేసుకున్నాం. అన్నిటిని నిర్ణయించుకొని చేసుకోవడం జరిగింది. ఓకే.
చుట్టూ చాలా మంది ఇక్కడ విజువల్స్ లో కనబడుతున్నారు. వారంతా ఎవరు అంటే మీతో పాటు సాధన చేసిన వారు, లేకపోతే మీరు నమ్ముకున్న భక్తులు, వాళ్ళంతా వాళ్ళేనా? భక్తులు ఉన్నారు, గురువులు ఉన్నారు, సాధకులు ఉన్నారు. కొంచెం రిలేటివ్ గా కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరైనా పరిచయం అయితే నిన్న ఎలా రిసీవ్ చేసుకున్నారు అక్కడ? అంటే అఘోరి అంటే రెగ్యులర్ గా వెళ్తుంటారు వాళ్ళ గురువు వాళ్ళంత ముందు, ఓకే. నిన్న ఎలా రిసీవ్ చేసుకున్నారు? చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే దేనికి తక్కువ లేదండి. ఏదన్నా కావాలన్నా గానీ ఒకరి చేత రప్పించడం, అలాగ మర్యాదలన్నీ చాలా బాగా చేశారు. ఎక్కడ మర్యాద అనేది తగ్గలేదు. చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళ సొంత కూతురులా చూసుకున్నారు నన్నైతే. సో అక్కడ వస్త్రాలు అవన్నీ అంటే ఇక్కడ బేసిక్గా మన దగ్గర అయితే ఈ తెలుగు సాంప్రదాయ ప్రకారంగా అయితే బంధువులు, ఆ కోలాహలము, పచ్చని పందిరి, చాలా అంగరంగ వైభవంగా 2-3 రోజుల పండగ అదంతా కూడా. సో అక్కడ నేను వెళ్ళిపోవడం, ఆ గురువుల సమక్షంలో అలా పెళ్లి చేసుకోవడం, వాళ్ళ రిసీవింగ్ ఎలా అనిపించింది నీకు? అంటే అఘోరి అమ్మ నిన్ను పెళ్లి చేసుకుంటుందని చెప్పగానే వాళ్ళ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ వాళ్ళు చెప్పిన విషయం ఏంటి మీతో? అంటే ఇద్దరు ఇష్టపడ్డారు కాబట్టి సంతోషంగా ఉండండి, మేము కూడా ఒప్పుకుంటాము అని చెప్పని చేయడం జరిగింది. ఎందుకంటే ఇద్దరు ఇష్టపడ్డప్పుడు విడగొట్టడానికి ఎవరికి రైట్స్ లేవు కదా. ఇష్టపడ్డాము అని చెప్పాం కాబట్టి వాళ్ళు కూడా ఓకే మీరు ఇష్టపడ్డారు, ఆపడానికి మేమెవరు అని చెప్పని చేశారు దగ్గర. మీ తల్లిదండ్రులే ఉండుంటే కాళ్ళు కడిగి కన్యాదానం చేసేవారు. ఇప్పుడు ఆ పాత్ర ఎవరు పోషించారు అక్కడ? అక్కడ వేరే సాధకులు ఉంటే వాళ్ళు చేశారు. అప్పుడు ఏమనిపించింది వర్షం నీకు? చాలా బాగా అనిపించింది. అంటే మీ అమ్మా నాన్న ఉండుంటే, అంటే అమ్మా నాన్న ముందు చేసుకోలేదు అని, అంటే ఇంత గ్రాండ్ గా చేసుకోలేదు అని బాధ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ ముందు కూడా ఇంట్లో బాగానే చేసుకున్నాము. అంటే మీన్ తాళి కట్టేటప్పుడు అమ్మా నాన్న ముందు ఫోన్ లోనే మంత్రం పెడతారు కదా, తాళి కట్టేటప్పుడు మంత్రం పెడతారు కదా, ఆ మంత్రం పెట్టుకుని కట్టుకున్నాము. చాలా హ్యాపీగానే చేసుకున్నాం అక్కడ కూడా. ఓకే. మెల్లో తాళిబొట్టు ఉందా ఇప్పుడు? ఉందండి. ఇదేమో అమ్మవారి మెల్లో నుంచి వచ్చిన తాళిబొట్టు. ఓకే. ఇదేమో కట్టిన తాళి. ఓకే. అఘోరి అమ్మ కట్టడం జరిగింది. ఓకే. నిన్న కట్టింది అది. అవును. 3 సార్లు మెట్టెలు కూడా పెట్టారు. మీరు చూపిస్తాంటే చూపిస్తాను. 2 కాళ్ళు ఒకసారి మెట్టెలు కూడా ఉంటాయి. ఓకే. మెట్టెలు, కాళ్ళకి మెట్టెలు, మెడలో పుస్తలు, చాలా చక్కగా ఉన్నావు. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, కొన్ని మీరు డెఫినెట్గా ఆన్సర్ చేయాల్సిందే. సో ఆంధ్రప్రదేశ్లో చాలా మంది అబ్బాయిలు ఉన్నారు, ఇక్కడ కూడా కొంతమంది అఘోరి సాధన చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరిలో నీకు లేడీ అఘోరి అమ్మ, నువ్వు చెప్పేటువంటి అఘోరి అమ్మ ప్రత్యేకత ఏం కనిపించింది అని అడుగుతున్నారు. జెన్యూనిటీ, ఆమె చెప్పిన అంటే ఏది దాచిపెట్టుకుని నాతో పంచుకోవడం, బాగా నచ్చింది. నేను ఎవరి దగ్గర దాచిపెట్టుకోను, ఏది ఉంటుందో నా నోట్లకి అదే వస్తుంది, స్ట్రేట్ ఫార్వర్డ్. రైట్. అఘోరి గారు, ఇప్పుడు మిమ్మల్ని అఘోరి అమ్మ అనాలా, అఘోరి గారు అని సంబోధించాలా? ఎందుకంటే అఘోరి అమ్మనే ఉంటది, అఘోరి అమ్మనే ఉంటది. అవునా? ఇప్పుడు మీరు హస్బెండ్ అయిపోయారు. అంటే నాకు హస్బెండ్, మా చిన్నుకు మాత్రమే హస్బెండ్ కదా, లోకానికి అందరికి కాదు కదా. అవునా? ఎవరెవరు ఆ వీడియోలో చూసాను. అయిపోతారా? అయితే మీరు ఎప్పటికైనా కూడా అఘోరి అమ్మ అని పిలవచ్చు. అంతే. రైట్. అఘోరి గారు, మీరు నిన్న వీడియోలో చూసాను, నిజంగా మీ మొహంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక కోపాన్ని, ఒక ఆవేశాన్ని, ఒక ఆగ్రహాన్ని చూసాను. కట్టలు తెంచుకున్న ఒక ఆనందం, ఆ సంతోషం మొహంలో చాలా పెద్దగా అనిపించింది. నవ్వుతూనే ఉన్నారు కంటిన్యూస్గా. సో ఏంటి ఆ ఫీలింగ్, ఎలా అనిపించింది మీకు? అంటే నాకు తెలిసి బహుశా మీరు సాధన తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా పెళ్లి చేసుకుంటారని కానీ ఇంత ఆనందంగా ఉంటారు ఎప్పుడు అనుకోలేదు బహుశా. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? ఫీలింగ్ అంటే నాకంటూ నా లైఫ్ లో జీవితాంతం ఉండడానికి పరమశివుడు కల్పించిన మా చిన్ను ఉన్నది కాబట్టి నాకు తోడు కూడా దొరికింది. తోడు ఒకరు కావాలి, కంపల్సరీ ఎవరొకరు ఉంటారు. అది మా చిన్ను రూపంలో వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, జీవితాంతం ఇలాగే కలిసి ఉంటాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనే క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ హనీమూన్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క నిమిషం నువ్వు మాట్లాడు వర్షిని. ఏంటి అక్కడ అంటే చుట్టూ అందరు కూడా మగవాళ్ళే ఉన్నారు, అఘోరి అమ్మ మీకు ధైర్యంగా ఉంది, ఆఫ్ కోర్స్ ఓకే. అయ్యో ఆడవాళ్ళు ఉన్నారు, కానీ నా బ్యాక్ సైడ్ ఎక్కడో నుంచుని ఉన్నారు, ఆడవాళ్ళు కూడా వచ్చారు చాలా మంది. అవునా? మీరు లాస్ట్ లో వీడియో చూపించాను కదా, మీకు వీడియో కాల్ లో కూడా మీరు చూసే ఉంటారు. అవునవును. వీడియోస్ వాళ్ళకి ఇచ్చాను లైవ్. అవునవును. చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, కాకపోతే వెనక సైడ్ ఉన్నారు. మగవాళ్ళందరూ అంటే నాకు ఒక తండ్రి లాగా, మావయ్య లాగా, అలాగా రిలేటివ్స్ అందరూ వెనక మన నుంచున్నారు. ఓకే. సో కాళ్ళు కడిగి కన్యాదానం చేసింది కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరు బంధువులు. అవును. అక్కడ సాంప్రదాయం ఎలా అనిపించింది? ఫస్ట్ టైం నువ్వు ఫేస్ చేస్తున్నావు అంటే, ఇప్పటివరకు విన్నావు అంతే అఘోరి చెప్పిన మాటల్లో, డైరెక్ట్ గా ప్రత్యక్షంగా చూసినప్పుడు ఏమనిపించింది?
మన సైడ్ అయినా 1-2 మిస్ అవ్వచ్చేమో గానీ పెళ్లిలో, ఇటు సైడ్ అయితే అన్ని పర్ఫెక్ట్ గా ముందే పెట్టుకుని చక్కగా ఒకదాని తర్వాత ఒకటి కార్యక్రమం చేయించారు మా చేత. ఏ ఒక్కటి మిస్ చేయలేదు. చాలా హ్యాపీ అనిపించింది. ఏదైనా మిస్ అయిన ఫీలింగ్ అనిపించిందా? అంటే తల్లిదండ్రుని కానీ అన్నని కానీ ఎవరైనా మిస్ అయిన ఫీలింగ్ అనిపించిందా? అలా ఏం అనిపించలేదు, ఎందుకంటే వాళ్ళ ముందు ఒకసారి చేస్తున్నాను కాబట్టి నాకు ఆ ఫీలింగ్ ఏం లేదు. అంటే వాళ్ళ ముందు ఇంత అఫీషియల్ గా మంత్రోచ్చారణ మధ్య అక్కడ ఒక హోమం కూడా చేశారు, 7 అడుగులు వేశారు, ఇంతలా కాలికి మెట్టెలు, మెల్లో పుస్తకాలు అన్ని జరగలేదు కదా? అంటే ఒక్క నిమిషం అండి, ఒక్క 2 minutes ఉంటారు లైన్ లో. అంటే ఒకసారి పీసీఆర్ అంతలోపు మనం వీడియోస్ ప్లే చేసుకుందాం. వెడ్డింగ్ తాలూకి వాళ్ళు ప్రెసెంట్ రోడ్ పైన ఉన్నారు, ఎవరో వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఒకసారి వెడ్డింగ్ విజువల్స్ ప్లే చేసుకోండి. ఇక్కడ చూడండి, ఆ లేడీ అఘోరి పూర్తిగా వస్త్రాలు ధరించింది, ఒక చీర కట్టుకుంది చక్కగా, తర్వాత మెళ్ళో మాల వేసుకున్నారు. మరోవైపుగా వర్షిని కూడా ఇక్కడ కనబడుతుంది కదా పసుపు కొమ్ము. ఈ పసుపు కొమ్ము తీసే వర్షిని మెడలో తాళి రూపంలో కట్టింది. వర్షిని అక్కడ కాస్ట్యూమ్ కూడా మారిపోయింది, అంటే మెడలో అంటే చీర కట్టుకుంది, ఆ తర్వాత పైన తలపైన ఓని వేసుకుంది. చుట్టూ చాలామంది ఉన్నారు, ఇంకా చాలామంది అక్కడ ఉన్నారు. తన గురువు ఆశ్రమంలో జరిగింది అంతా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. గురువు ఆశ్రమంలో జరిగింది, వాళ్ళ సమక్షంలో జరిగింది. అది తల్లిదండ్రుల పాత్ర కూడా ఎవరు పోషించారంట. అక్కడ కాళ్ళు కడిగి కన్యాదానం చేశారట. అఘోరి బంధువులు, అఘోరి రెగ్యులర్గా అక్కడికి అంటే ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి తనకున్న పరిచయస్తుల దగ్గర వివాహం జరిగింది. అందరూ బంధువుల సమక్షంలో జరిగింది. వర్షం దాకా మాట్లాడుతూ మీరు విన్నారు, తను ఏకంగా రిసెప్షన్ కూడా జరిగిందన్నారు. సాయంత్రం ఆ వేదిక తర్వాత ఆటలతో పాటలతో రిసెప్షన్ కూడా చేశారంటే ఒకసారి అక్కడ ఆ తర్వాత భజన కార్యక్రమం కూడా ఉంది. పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ అది కూడా రెడీ చేయండి. భజన చేసినటువంటి ఆ విజువల్స్ కూడా ఉన్నాయి. చాలామంది చప్పట్లతో భజనలు చేస్తూ పాట కూడా పాడుతూ ఉంటారు. ఒకసారి అక్కడ వారి మొహంలో ఆనందం చూడండి, నవ్వుతూనే ఉన్నారు కంటిన్యూస్గా. రైట్, ఒక్కసారి అందుబాటులోకి వచ్చారు. భజన కూడా మీకు ఇప్పుడు పంపిస్తున్నాను. అది నైట్ అంటే మీకు ఆ వీడియో రైట్. వర్షిని మళ్ళీ వీడియో డిస్కనెక్ట్ అయిపోయింది, ఒకసారి కనెక్ట్ చేసుకోండి. రైట్, ఆటో రేట్ మీరు పర్లేదు, మన దగ్గర విజువల్స్ ఉన్నాయి, మీరు కనెక్ట్ అయి ఉండండి. విజువల్స్ ఉన్నాయి, విజువల్స్ వచ్చాయి మీరు అంటున్నట్టుగా, మీరు కనెక్ట్ అవ్వండి. ఇది పెళ్లి తాడిక వీడియోలు, తలంబ్రాలు పోసుకుంటున్నారు ఒకరిపై ఒకరు. ఇప్పుడు ఒక వీడియో పెట్టాం మీకు, నైట్ రిసెప్షన్ లాగా జరిగిందని చెప్పా కదా. రైట్, నేను ప్లే చేస్తాను, మీరు లైవ్లో అందుబాటులో ఉండండి. సో ఏమనిపించింది వర్షం, నాకు కంటిన్యూ చేయండి. ఇందాక మీరు అంటే బాధ ఏమనిపించలేదా? అమ్మ నాన్న అన్న మిస్సింగ్గా ఉన్నారు అంటే మీరు అంటున్నట్టుగా వాళ్ళ ముందు ఒకసారి జరిగిందని చెప్తున్నారు కావచ్చు, కానీ కాలికి మెట్టలు, ఇంతలా తలంబ్రాలు పోసుకోవడాలు, ఈ మంత్రోచ్చారణ ఇదంతా ఏం లేదు కదా? అలా ఏం లేదండి, అంటే అది కూడా గుర్తురానంత ఆనందంగా అంత బాగా చేశారు ఇక్కడ వాళ్ళు. రైట్, కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, అడగొచ్చా మిమ్మల్ని? కొన్ని ఇబ్బంది పెట్టొచ్చు, బట్ డెఫినెట్గా వారికి సమాధానం కావాలి కాబట్టి అడుగుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఇప్పటి వరకు అఘోరి ఒంటరిగానే ఉన్నారు. తను కారులో ఎక్కడ తిరిగినా నడిచింది, తను ఎక్కడ ఉన్నారు ఏంటనేది కూడా చాలామంది ఆసక్తిగా కొన్ని సందర్భాల్లో ఎదురు చూస్తారు. తను చాలా సింపుల్గా, నాకు తెలిసి కారులోనే పడుకుంటారు, ఎవరైనా భక్తులు పిలిస్తే వెళ్ళి భోజనం చేస్తారు, అంతవరకు బాగానే ఉంది. మీరు వచ్చారు, ఒక 1 వీక్లో కొన్ని డిఫికల్టీస్ ఎదుర్కొని ఉంటారు, బహుశా అంత ఈజీ అయితే ఉండకపోవచ్చు, ఒక అమ్మాయి తోడుగా ఉంది కాబట్టి. ఇప్పుడు మీకంటూ ఒక మ్యారేజ్ అయింది, అఫీషియల్గా అందరూ చూస్తూనే ఉన్నారు, మీకంటూ ఒక గూడు కావాలి, తినడానికి తిండి కావాలి, ఒక ప్రత్యేక ఏర్పాట్లు కావాలి, ఏంటి ఎక్కడ ఉండబోతోంది? త్వరలోనే ఆశ్రమం కడుతున్నాను, త్వరలోనే అది ఎక్కడ ఏంటి అనేది మేము తర్వాత అనౌన్స్మెంట్ చేస్తాము. ఆ ప్రణాళిక సిద్ధమవుతుంది, ఈ మధ్యలోనే అవ్వచ్చు కూడా. ఓకే, అఘోరి అమ్మ హనీమూన్ అంటూ చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు, ఏంటి హనీమూన్ అంటే? ఏం లేదండి, కొన్ని గుళ్ళకి వెళ్తాం దర్శనానికి, అదే మాకు పెద్ద హనీమూన్. అవునా? సో మీకంటూ అలా ఏమంటారు, ఒక ఇల్లు అయితే కంపల్సరీ కావాల్సిందే. సో దానికి కంపల్సరీ ప్లానింగ్ చేసుకున్నాము, అది కూడా తొందరలోనే అవుతుంది, ఆల్రెడీ స్టార్ట్ చేసాం. అంటే తెలుగు రాష్ట్రాలు ఉండబోతుందా? లేదు, నార్త్ లోనే ఉంటామని. తెలుగు రాష్ట్రాలు అంటే ఇక్కడ కట్టుకుని అటువైపు వస్తాం, మేము అటువైపు రావని చెప్పట్లేదు, అటు వస్తూ వెళ్తూ ఉంటాము, కానీ ఇక్కడనే ఇంకా మొత్తం ఆశ్రమం లాంటిది ఇక్కడనే కట్టుకుంటాము. సరే, నా భోజనాలు అన్నీ ఉన్నాయా? అంటే ఇక్కడ లాగానే అనిపించిందా? భోజనాలు అంటే ఇక్కడ నాన్ వెజ్ ఉండదు కాబట్టి మొత్తం వెజ్ భోజనాలే అనమాట. ఓకే, ఒక 5-6 రకాల కర్రీస్, వెజ్ పులావ్ చేసి అందరికి పెట్టారు. ఓకే, ఆ భోజనాల వీడియోస్ మా గురువు గారి దగ్గర ఉన్నాయి, మా దగ్గర లేవు. ఒకసారి నేను అఘోరి గారితో మాట్లాడతా. అఘోరి గారు, సో మీరు సాధన చేసుకునేటప్పుడు కానివ్వండి, చిన్నతనంలోనే మీ అమ్మ నాన్న నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడు కానీ నేను ఒక పెళ్లి చేసుకుంటానని, ఇలా ఉంటానని చెప్పి ఎప్పుడు మీరు అంతలా భావించి ఉండకపోవచ్చు కదా, ఇప్పుడు మీకు ఆ మూమెంట్ ఎలా అనిపించింది?
చాలా హ్యాపీగా ఉన్నాను. నాకంటూ లైఫ్ లాంగ్ ఒకరు తోడు అనుకున్నారా ఎప్పుడైనా అనుకున్నారా అసలు ఒక పెళ్లి చేసుకుంటానని ఇలా అని? అనుకోలేదు, కానీ మా మనసులు కలిసిన తర్వాత అనిపించింది ఇంకా సరే నాకు కూడా తోడుంటది, ఈమె ఆ నరకం నుండి బయటికి రావాలి కదా, వచ్చింది అంత నరకం పడ్డది కాబట్టి ఇద్దరు మనసులు కలిసినాం, ఇద్దరం ఇష్టపడ్డాము, చేసుకున్నాం. ఇంకా హ్యాపీ, ఒకరికొకరు తోడున్నాం. ఇంకా నాకు కూడా తోడు దొరికింది. అంటే ఆలోచన ఎప్పుడు ఆమెను కూడా కలిగింది? జీవితాంతం బాగా చూసుకునే బాధ్యత నాది. ఓకే, ఆలోచన ఎప్పుడు కలిగింది? ఒక పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది? మాకు మా చిన్న పరిచయం అయిన తర్వాతనే నాకు ఆలోచన వచ్చింది. సో ఫస్ట్లీ మీరు చూసుకున్నప్పుడు అనుకున్నారా అంటే ఇక్కడ దాకా వెళ్తుంది, మేము ప్రేమ వివాహం చేసుకుంటాము, అందరిని ఎదిరించి ఎక్కడికో వెళ్ళి చేసుకుంటాము, ఇంత దూరంగా వెళ్తామని చెప్పి అనుకున్నారు ఎప్పుడైనా? అసలు స్టార్టింగ్ అనుకోలేదు, ఎందుకంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించే అనుకున్నాము. మా ఇంట్లో ఒప్పుకున్నారు. మా ఇంట్లో వాళ్ళకి అందరికి చెప్పాను. ఒక 2 days అక్కడ వెళ్ళి ఉన్నాము, అందరికి పరిచయం చేశాను, అందరు యాక్సెప్ట్ చేశారు. వీళ్ళ ఇంట్లో కూడా ఫస్ట్ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ముంగట, వాళ్ళ అన్న వాళ్ళ ముంగట తాళి కట్టాను, జరిగింది. తర్వాత ఇంకా కొన్ని సందర్భాలు ఒక మధ్యలో ఒకళ్ళు అలా జరిగిపోయింది, ఇంకా అంతే. మీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరికి ఆలోచన కలిగింది? వర్షినియా, అఘోరియా? ఫస్ట్ అయితే మా చిన్నుకే కలిగింది ఆలోచన, మ్యారేజ్ చేసుకున్నాం, హ్యాపీగా ఉందాము అని. ఓకే వర్షిని, సో చుట్టూ చాలా మంది చూస్తూనే ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. అఘోరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆవిడ బయటికి నిల్చున్నా కూడా ఒక 20-30 మంది. ఆమె రైట్? అవునా కదా? సో అటువంటి సినారీ నుంచి ఏకంగా కొన్ని సందర్భాలు పోలీసులు తన బలవంతంగా కూడా కొన్ని బార్డర్స్ దాటించే సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే కారణం ఏం లేకున్నా కూడా తనని చూడంగానే కొంతమంది అరే చీ అనే రకంగా, లేకపోతే అరే భయపడ్డ వాళ్ళు ఉన్నారు, అసహించుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రేమించిన అన్ని రకాలుగా ఉన్నారు. సో మీకు వెరీ ఫస్ట్ టైం తనని చూసినప్పుడు ఏమనిపించింది? అంటే మీకు ఆ భయం కానీ, ఆ భక్తి కానీ, లేకపోతే చీ అనే అసహ్యం కానీ ఏమైనా కలిగిందా? చీ అనే అసహ్యం ఏమంటారు, అసహ్యం అలా ఏమి అనిపించలేదు. ఎందుకంటే అంత ముందే ఆమె వీడియోస్ చూడటం జరిగింది. సో అలాగే నా పాత గురువు గారి దగ్గరికి కూడా రావడం జరిగింది కాబట్టి నాకు అలా ఏం అనిపించలేదు, భయం కూడా అనిపించలేదు. భక్తితోనే ఉన్నాను స్టార్టింగ్, తర్వాత ఇంకా నిదానంగా మా మనసులు కలిసాయి, ఇంత దూరం వచ్చింది. అంటే ప్రేమ ఎప్పుడు పుట్టింది? అంటే తను జెన్యూన్ గా నాకు అన్ని షేర్ చేసుకోవడం, ఏది దాచిపెట్టకుండా చెప్పడం, అది బాగా నచ్చింది. అక్కడ అంటే మీరు కలిసిందే ఒకసారి, మీరు అక్కడ చీర ఎవరైతే కార్ కి తీసుకోగలుగుతారనో, లేకపోతే తన ఒంటి పైన ఎవరు వస్త్రాలు వేయగలుగుతారో అని చెప్పినప్పుడు కూడా అది ఫస్ట్ టైం. సెకండ్ టైం ఇంటికి వచ్చారు, మళ్ళీ థర్డ్ టైం మా ఇంటికి. సెకండ్ టైం అయితే విష్ణు అనే వ్యక్తి ఉన్నారు కదా, ఆమె వాళ్ళ ఇంటికి వచ్చారు. అక్కడ ఒక 4 days స్టే చేశారు. తర్వాత మా ఇంటికి వచ్చి 1 week స్టే చేశారు అనమాట. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫోన్ కాంటాక్ట్స్ అయితే ఉంటాయి కదా. రెగ్యులర్ గా ఫోన్ మాట్లాడుకునే వాళ్ళ? రెగ్యులర్ గా ఫోన్ మాట్లాడుతుంది. నాకు కరెక్ట్ చెప్పండి. అంటే ఫస్ట్ మూమెంట్ లో మీరు చూడగానే ఏమనుకున్నారు తన పైన ఏదైనా? అంటే అప్పటికే మీరు వీడియోస్ చూసారు కాబట్టి ప్రేమలో పడిపోయి తనని ఆహ్వానించారా, ధైర్యం చేస్తానని చూడడానికి వెళ్ళారా? ఫస్ట్ టైం అయితే ప్రేమలో పడిపోయి ఆహ్వానించలేదు, ఒక భక్తి పరంగా చూశాను కాబట్టి వెళ్ళి చూసి పంపించడం జరిగింది. రెండోసారి వచ్చినప్పుడు కొంచెం షేర్ చేసుకున్నాము. సో అక్కడ కొంచెం అప్పటి నుంచి స్టార్ట్ అయింది, సెకండ్ టైం నుంచి స్టార్ట్ అయింది. థర్డ్ టైం ఇంకా మా ఇంటికి వచ్చినాక ఇంకా అనేసుకున్నాము, ఇలాగా పేరెంట్స్ ముందు పెళ్లి చేసుకున్నాము. అంటే సెకండ్ టైం ఇన్వైట్ చేసినప్పుడు కూడా మీ ఫోర్స్ ఉందా పేరెంట్స్ పైన తనని ఆహ్వానించండి? సారీ, సెకండ్ టైం మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా అంటే మీ ఫోర్స్ ఉండేనా తనని ఆహ్వానించండి, తన ఇంట్లో ఉండనివ్వండి, ఏం కాదని చెప్పి? లేదు, ఫోర్స్ లేదు, అందరు కలిసి అప్పటికే మీ మనసులో ఒక లవ్ అనేది ఉంది కదా, అప్పటికే మీ మనసులో ఒక లవ్ అనేది స్టార్ట్ అయింది. అవును, అంటే మీ ఫోర్స్ వాళ్ళకు తెలుసండి. అమ్మ నాన్నకి ఏది దాచేదాన్ని కాదు, అమ్మ దానికి అన్ని షేర్ చేసుకునేదాన్ని. నేను ప్రతి ఒక్కటి వాళ్ళ మమ్మీ చెప్పేదాన్ని. వాళ్ళ మమ్మీ మంచిగా హ్యాపీగా కోడలు పిల్ల అని మనస్ఫూర్తిగా వండి పెట్టేది నాకు. వర్షిని ఫస్ట్ టైం అఘోరికి ఎప్పుడు ప్రపోజ్ చేశారు? అంటే డేట్ గుర్తులేదు, మా ఇంట్లోనే మా మమ్మీ ముందు ప్రపోజ్ చేసింది. అంటే అదొక మెమొరబుల్ డే కదా మీ లైఫ్ లో, అంటే ఈ రకంగా ఉంటుందని ఎవరు అనుకోరు. మెమొరబుల్ డే అంటే Jan 13 ఈజ్ అవర్ మెమొరబుల్ డే. ఓకే, ప్రపోజ్ చేసింది మాత్రం గుర్తులేదు, ప్లీజ్ అడగొద్దు. ఓకే, Jan 30 ఏం మెమొరబుల్ డే?
అప్పుడు ఫస్ట్ టైం మ్యారేజ్ అయింది మాకు. కనకదుర్గమ్మ గుడి కాడ జరిగింది మా మ్యారేజ్, విజయవాడ కనకదుర్గమ్మ ఫస్ట్. ఓకే, అఘోరి గారు మీరు చెప్పండి. మీరు చాలా మంది మీ ఈ సాధనలో కానివ్వండి, మీరు తిరిగే క్రమంలో కానివ్వండి, చాలా మంది అమ్మాయిలను చూసే ఉంటారు, చాలా మంది అమ్మాయిలు ఇబ్బంది పడ్డవారు, మీకు కొంతమంది చెప్పిన వాళ్ళు ఉన్నారు, అనేక సమస్యలు చూస్తూనే ఉన్నారు. ఫస్ట్ టైం మిమ్మల్ని వర్షిని ఈ రకంగా లవ్ చేస్తుందని చెప్పడం కానివ్వండి, తనలో ఒక ఫీలింగ్ కలిగిందని మీకు ఎప్పుడు అర్థమైంది? ఒకవేళ చెప్పిన తర్వాత మీరు ఏమనుకున్నారా? ఈ అమ్మాయి అయినా లవ్ చేయడం అంటే అనుకున్నారా? మీరు కూడా అప్పటికి ఒక ఫీలింగ్తో ఉండిపోయారా? నాకు ఫీలింగ్స్ అప్పటిదాకా లేకుండే, కానీ ఎప్పుడైతే నేను మా చిన్న కష్టాలు చూసానో, ఆమె చెప్పుకునే చూసానో, నేను దగ్గరుండి కొన్ని చూశాను కదా, దాని త్రూ అనుకున్నాను. అప్పుడు మేమిద్దరం అనేసుకున్నాం, అంటే లైఫ్ లాంగ్ నువ్వు కూడా ఒక్కదానివే ఉన్నావు కదా, ఎక్కడెక్కడో తిరుగుతున్నావు కదా, నీకు తోడుగుండి నీ సేవ. ఏమన్నా మిర్చి సినిమాల్లో లాగా ఒక అవకాశం ఇస్తావా, జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని అలా ప్రపోజ్ చేశారే? మీ అలాగే చేసిన. ఎట్లా మీరు ఎలా ప్రపోజ్ చేశారు చెప్పండి ఒకసారి. నేనైతే ఎలా ప్రపోజ్ చేశా అంటే ఒకటే మాట అన్నాను, ఓకే నీ పర్సనల్ నీ దాచిపెట్టుకుని చెప్పావు, నావి నీకు తెలుసు కదా, చూసావు కూడా కొన్ని. సో అలాగే నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావు, ఒంటరిగా ఉంటావు, అలాగే నీకు ఒక తోడులాగా ఉందాం అనుకుంటున్నాను. ఇలాగా అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినాగానే అక్కడికి వచ్చి నీకు సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను, మనం పెళ్లి చేసుకుందాము అని చెప్పని అలాగా ప్రపోజ్ చేసింది. డైరెక్ట్ పెళ్లి ప్రపోజల్ ఇక లవ్ అదంతా ఏం లేదు. పెళ్లి ప్రపోజల్ చేశాను. ఓకే, సో అఘోరి మీకు ఎలా ప్రపోజ్ చేసింది? ఆమె కూడా ఓకే అని చెప్పని ఇంకా అమ్మ నాన్న ముందు మాట్లాడి అలా చేయడం జరిగింది. అంటే జస్ట్ ఫార్మల్ గా మీరు చెప్పారు కాబట్టి ఓకే అనిందా, తన మనసులో ఉన్న భావాలను ఎక్స్ప్రెస్ చేసిందా? అంటే ఒకరికొకరే ప్రపోజ్ చేసుకోలేదు, డైరెక్ట్ మ్యారేజ్ వరకే వెళ్ళిపోయాము. అంటే మీరు చెప్పిన తర్వాత ఓకే అని యాక్సెప్ట్ చేశారా, లేకుంటే తన మనసులో ఉన్నటువంటి భావాలు, లేకపోతే మీ పైన పొగడతలు, అంటే బేసిక్ గా మన సినిమాలో చూస్తూ ఉంటాం కదా ఈ పొగడతలు. ఒక నువ్వు చెప్పింది కూడా కరెక్ట్ అని చెప్పాను, ఒక 10 నిమిషాలు పావు గంట ఆలోచించుకొని ఓకే చెప్పారు. అది ఇప్పటి వరకు మీకు అఘోరి ప్రపోజ్ చేయలేదు అయితే? చేశారు. ఇప్పుడు చేస్తున్నాను. చేయండి. ఇప్పుడు చేస్తాను. మీడియం అది కూడా ఇచ్చేసి లవ్ యూ చిన్ను. లవ్ యూ టూ. యా. ఓకే, ఏంటి అది గిఫ్ట్ గా ఇచ్చింది? సుబ్రహ్మణ్య స్వామి. ఓకే, సో జీవితాంతం తోడుగా ఉంటానని వివాహం చేసుకున్నారు, ఇక్కడ లైవ్ లో కూడా ప్రపోజ్ చేశారు. సో మీ నుంచి రెస్పాన్స్ ఏంటి మరి? లవ్ యూ టూ అమ్మా. థాంక్యూ. సో నెక్స్ట్ ఏంటి మరి? ఇప్పుడు ప్లాన్ ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఎటు వెళ్ళబోతున్నారు ఏంటి? జ్యోతిర్లింగాలకే వెళ్తున్నాము దర్శనాలు చేసుకొని. అంటే ఎందుకంటే గుజరాత్ నుండి వెళ్ళిన తర్వాత కొన్ని జ్యోతిర్లింగాలు నేను దర్శనం చేసుకోవడం జరిగింది, కాశీ, ఉజ్జయిన్ ఇలాంటివి, ఓంకారేశ్వర్, మిగతా జ్యోతిర్లింగాలు కూడా మేము వెళ్ళడం జరుగుతుంది. సో వర్షిని అక్కడ నుంచి వాళ్ళు మన దగ్గర అయితే అప్పగింతలని, తల్లిదండ్రులు కొంచెం కూతుర్ని పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారు కాబట్టి ఏడుపులు అవన్నీ ఉంటూ ఉంటాయి. సో అప్పగింతల కార్యక్రమాన్ని ఏమైనా జరిగినాయా? గురుగారు ఇక్కడ దాకా వచ్చారు, మాకు అది ఏరియా పేరు చెప్పము, అక్కడ తెలుసు, పంపించడమే కదా. ఏడుస్తారు ఆడపిల్లలు. లే అలా ఏడవడం లేదు, హ్యాపీగా పంపించారు. అటువంటి హ్యాపీ టీయర్స్ ఏం లేవా వర్షిని? సారీ, అటువంటి హ్యాపీ టీయర్స్ ఏం లేవా? హ్యాపీ టీయర్స్ ఏం లేవు, చాలా హ్యాపీగా జరిగింది. అందరు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు హ్యాపీ ఫీల్ అయ్యారు మా మ్యారేజ్ కి వచ్చిన ప్రతి ఒక్కరు. ఎవరి ఫేస్ లో సాడ్నెస్, ఆశ్చర్యపోవడం అలాంటివి ఏం లేవు. అందరు హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా దీవించారు, హ్యాపీగా మా మ్యారేజ్ జరిగింది. ఓకే, అంటే అక్కడ వెళ్ళిన తర్వాత చాలా మంది అఘోరీలు అక్కడ ఉండుంటారు కదా, సో వాళ్ళు ఇట్లా వివాహాలు చేసుకున్నారా? వాళ్ళు ఫ్యామిలీ అవన్నీ అక్కడ ఉన్నాయా, గమనించారా? కొంతమందికి వివాహం అయింది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. కొంతమందికి వర్షినికి కొత్త బంధువులు తయారైతే కొత్త గ్యాంగ్ కూడా తయారైంది ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా. ఎలా అనిపిస్తుంది మరి ఇప్పుడు నార్త్ ఇండియాలోనే తిష్టేసి అక్కడే ఉండిపోబోతున్నారా? 100%. ఇక్కడనే ఆశ్రమం, ఇక్కడనే ప్లాన్ ఉంది, అవుతుంది కూడా, అంత ప్రణాళిక సిద్ధం అవుతుంది. త్వరలోనే ఆశ్రమంలో కూడా కూర్చోబోతుంది. ఓకే, మన దగ్గర అయితే పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లికి 10 రోజుల ముందు తర్వాత కొత్త నవవధువులు బయటికి ఎట్టి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలని చెప్పి పూజలు, హోమాలు, పురస్కారాలు చేస్తూ ఉంటారు. అఘోరికి తెలుసు అనుకుంటా బాగా అయిపోయి. సో మీరు అప్పుడే పెళ్లి అయిపోయింది, రాత్రికాల పెళ్లి అయిపోయింది, గంటలోనే బయటకు వచ్చారు, మళ్ళీ కారెక్కి తిరుగుతూనే ఉన్నారు. మేము గుడికి వెళ్తున్నాం, గుడికి వెళ్ళొచ్చు, ఏం కాదు. అవునా? గుడికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఊర్లో పెళ్లి అయిన తర్వాత ఊర్లోకి వెళ్ళి దగ్గరలో ఉన్న గుడికి తీసుకెళ్లి అక్కడ దర్శనాలు చేపించి అక్కడ
మంచిగా ప్రసాదాలు అవి తింటారు కాబట్టి అవును. మేము అదే రకంగా గుడికి వెళ్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.